హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ ఎంపీ నవనీత్ రాణా కౌర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసద్ తన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నవనీత్ కౌర్. తాను ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్ మరోసారి వస్తున్నా చూసుకుందామా అని సవాల్ విసిరారు. ఇటీవలే హైదరాబాద్ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా నవనీత్ కౌర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అసద్కు వార్నింగ్ ఇచ్చారు. 15 సెకండ్లలో తరిమి కొడతామని హెచ్చరించారు. నవనీత్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చిన అసద్ 15 గంటలు టైం ఇస్తా ఏం చేస్తామని సవాల్ విసిరారు. నవనీత్ కౌర్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీంతో అసద్కు మరోసారి కౌంటర్ ఇచ్చారు నవనీత్ కౌర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన అసదుద్దీన్ ఓవైసీకి అలాగే మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా కౌర్ మధ్య మాటల యుద్ధం అది ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 3 రోజులుగా కూడా ఇది చాలా దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనాత్మకంగా మారాయి. కౌంటర్ కి ఎన్కౌంటర్ అన్న చందన కూడా ఇక్కడ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అసదుద్దీన్ ఓవైసీ తన పైన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నవనీత్ కౌర్. తాను ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్ మరోసారి వస్తున్నా చూసుకుందామా అని కూడా సవాల్ విసిరారు. అయితే 2 రోజుల కిందట హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా నవనీత్ కౌర్ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో 12 ఏళ్ల కిందట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ 15 సెకండ్లలో తరిమి కొడతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ కామెంట్లు దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనాత్మకంగా మారాయి. అనంతరం కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా కౌంటర్ ఇచ్చారు. 15 సెకండ్లు కాదు, గంట తీసుకోండి, లేకపోతే 15 గంటలు తీసుకోండి, నేను ఇక్కడే ఉంటాను, పాత బస్తీలో ఓల్డ్ సిటీలోనే ఉంటాను, ఇక్కడే నిల్చుంటాను, మీరు ఎప్పుడు వస్తారో ఎక్కడికి వస్తారో చెప్పండి, నేను సవాల్కి రెడీ అని కూడా అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ వేశారు. అనంతరం కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా చాలా సంచలనాత్మకంగా వ్యాఖ్యలు చేశాడు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీకి భారతదేశంలో ఉన్న ముస్లింస్ అందరూ పాకిస్తాన్ లా కనిపిస్తారు, కానీ ఆయన మాత్రం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటికి వెళ్లి విందు ఆరగిస్తాడు. ఎవరికి తెలియకుండా వెళ్లి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంట్లో వివాహానికి కూడా హాజరవుతారు అని చెప్పేసి కూడా ఇలా మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు బీజేపీకి ఉందో ఎంఐఎం కి ఓల్డ్ సిటీలో రోజు ఒక సరికొత్త టాపిక్ తోని, ఒక సరికొత్త కౌంటర్లతోని సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. పాత బస్తీలో ఈసారి ఏం జరగబోతోంది అని. ఎందుకంటే నవనీత్ రాణా కౌర్ చేసిన కామెంట్స్ పైన కూడా నిన్న సరూర్ నగర్ లో జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కూడా ప్రధానమంత్రి మోదీని అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బీజేపీ అధ్యక్షుడు నడ్డాను అడ్రస్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మీ పార్లమెంట్ సభ్యురాల్ని మీరు బహిష్కరిస్తారా లేదా సస్పెండ్ చేస్తారా లేదా అని కూడా నిన్న వ్యాఖ్యలు చేశారు. రైట్, థాంక్యూ శ్రీచరణ్.